వేడి వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నానండి. చాలా బాగుంది. అయితే ఈ పచ్చడి ఆ పచ్చడి అని కాదండి, ఏదైనా రోటి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తానండి. అన్ని ముక్కలు చేసి పెట్టుకోవాలి. వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, బాండీలో నూనె వేసుకొని వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని సన్న మంట మీద మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు మొదటగా వేసుకొని అలాగే నానబెట్టిన చింతపండు, చిన్న సైజు చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా పచ్చిమిరపకాయలు మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. తర్వాత వంకాయ, టమాటా వేసుకోవాలండి. అది కూడా మెత్తగా అయిన తర్వాత జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు వేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇష్టమైతే ఇలాగే వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు, లేదు అనుకుంటే తాలింపు వేసుకొని తినచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే తాలింపు వేసి చేశానండి. మొత్తం నేను చెప్పినట్టు ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూడా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చికెను, మటను, చేప ఇంకెందుకండి, దీంతో కడుపు నిండిపోతుంది. తప్పకుండా ఇలా చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ మధ్య కొద్ది పనుల వల్ల వీడియోస్ చేయలేకపోయామండి. ఇప్పుడు తప్పకుండా చేస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం.